హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. మనకి బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో అయినా కూడా రైస్‌తో కానీ, రోటీస్‌తో అంతేకాకుండా పుల్కా, బిర్యానీలో కూడా మనకి చికెన్ కర్రీ చాలా ఇష్టపడతాం కదండీ! అటువంటి చికెన్‌ని మనం గ్రేవీతో ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనిక్కడ 1 కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా సాల్ట్ అలాగే లెమన్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగునైతే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని చికెన్‌కి అయితే బాగా పట్టించాలి. ఇలా కంప్లీట్‌గా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట ఉంచినా పర్వాలేదండి. ఇలా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఆనియన్స్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఆనియన్స్ అనేవి మనకి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటో అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో అనేది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని వేసేసుకొని ఒక ఇంచు వరకు ఎండు కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద సేమ్ పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని, వాటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే దీనిని ఫ్రై చేసుకోవాలండి. మనం మధ్యలో కలుపుకోనట్టయితే ఇది పేస్ట్ కాబట్టి తొందరగా అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది అయితే కుక్ చేసుకోవాలి. మనకి ఇందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయిన తరువాత నెక్స్ట్ ఇందులో అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా సాల్ట్ ఏసాం కాబట్టి మనకి సాల్ట్ ఏదైనా ఇంకా పట్టినట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ ఇంకా కారం కూడా మనకి కావాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కంప్లీట్‌గా వాటర్ అనేది అయితే వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నాకు వాటర్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక పావు గ్లాస్ వరకు అయితే నేను వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కంప్లీట్‌గా చికెన్ అనేది టెండర్‌గా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. నేనైతే వేయలేదు. నా దగ్గర లేదు కాబట్టి. మీరు వేసి దాన్ని సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే మంచి థిక్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చండి. దీనిని మనం రైస్‌తో కూడా తీసుకోవచ్చు. బట్ రోటీ ఆర్ బిర్యానీకైతే ఇంకా సూపర్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని కంప్లీట్‌గా చూసి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.